అమ్మ ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు మానసిక ఉద్వేగాల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అనవసరమైన ఆందోళనని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురైనప్పటికీ కూడా ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఒక మంచి పుస్తకం చదవటం ద్వారా గానీ, ఎంతో చక్కటి మ్యూజిక్ వినడం ద్వారా గానీ, మనసులో ఏర్పడుతున్న నెగెటివ్ థింకింగ్ గానీ, అనవసరమైన భయ ఆందోళనలు గానీ అధిగమించడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ వాతావరణం గానీ, కుటుంబ సభ్యులతో గానీ ఘర్షణగా భావించడం, మీ ఆరోగ్యం మీద ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయిస్తూ, ప్రశాంతత లేకుండా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత చిరాకుగా భావన చేయడం, ఇలాంటివి. తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాల మీద తెలియని ఆందోళన మొదలైనవి ఉన్నప్పటికీ కూడా మీకు విల్ పవర్ అనేది అధికంగా ఉంటుంది కనుక, ఎలాగైనా దాన్ని అధిగమించే ప్రయత్నాలు మీ అంతట మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ, సమస్యల్ని అధిగమిస్తూ, ఎదురవుతున్న సమస్యల్లో విషయాన్ని కూలంకషంగా గమనిస్తూ, జాగ్రత్త పడుతూ, మీ మీద మీరు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తే ఎలాంటి సమస్యనైనా మీరు అధిగమించగలుగుతారు. తదుపరి రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం. అమ్మాయి వాళ్ళ రాశి ఫలాల్లో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా స్నేహ సంబంధాలు మీ యొక్క వృత్తిపరమైన విషయాల ద్వారా కావచ్చు, లేకపోతే మీ వ్యాపార సంబంధాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి కొత్త స్నేహ సంబంధాలు, విదేశీపరమైన స్నేహ సంబంధాలకి అవకాశం. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు లాంటివి, నెట్ ద్వారా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో అంటే అసలు ఇప్పటిదాకా పరిచయం లేని నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, ఆ పరిచయంతో మీరు ఏదైనా వ్యాపార విస్తరణ వరకు చేసే ప్రయత్నాలు ఏదైనా ఉన్నట్లయితే, ఆ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తూ కొంత ముందుకు వెళ్ళినట్లయితే మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా ఏదైనా రిసార్ట్స్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు జీవిత భాగస్వామితో కలిసి. తదుపరి రాశి కన్యా రాశి. అమ్మాయి వాళ్ళ కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క శత్రువుల మీద అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పోటీలలో నెగ్గడానికి, అలా అంతేకాకుండా మీరు ఏదన్నా న్యాయ సంబంధమైన విషయాల కొరకు ఆలోచిస్తుంటే దానికి సంబంధించి, అధిక శ్రమతో ఏదైనా పనిని సాధించడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో, ఒత్తిడితో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల్ని కలవడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు విశేషంగా శ్రమపడడం, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం కొరకు ప్రయత్నాలు చేయడం, ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కొరకు చేసే ప్రయత్నాల్లో దూర ప్రదేశాల్లో కొత్త అవకాశాలు, కొత్త ఆహ్వానాలు అందుకునే అవకాశాలు అనేది కనబడుతుంది.